హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి తెల్లగడ్డపాయలు ఒక 10 వరకు పైన పొట్టు తీయకుండా యాడ్ చేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ని 1½ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ మూత పట్టేసుకొని మెత్తగా మిక్సీకి పట్టేసుకుందాము. ఈ విధంగా మెత్తగా మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇక నేను 1½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసి ఇవి చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని ఒక 5 లేదా 6 వరకు యాడ్ చేసుకొని ఇవంతా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చూసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ విధంగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఇందులోకి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాం. అలాగే పసుపును కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. సాల్ట్ ఆల్రెడీ మనం కారంలో కూడా యాడ్ చేసాం కదా, కాబట్టి చూసుకొని కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇదంతా చక్కగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. అలాగే కరివేపాకు రెమ్మలు కూడా కొద్దిగా యాడ్ చేసి ఇది కూడా మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను కోడిగుడ్లను ఈ విధంగా కొట్టి యాడ్ చేస్తున్నాను. నేను 5 ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఎన్ని ఎగ్స్నైనా కూడా యాడ్ చేసుకోండి. ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వేడి వేడిగా రైస్లో కలుపుకొని తినడానికి లేదా చపాతీ పుల్కా ఇలాంటి వాటికి చాలా బాగుంటుందండి. మీరు ఎన్ని ఎగ్స్నైనా కూడా తీసుకొని ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఈ విధంగా నేనైతే ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. ఈ విధంగా ఎగ్స్ అంతా కూడా యాడ్ చేసి 1 నిమిషం పాటు అలాగే ఉంచేసేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఒక సైడ్ బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు రెండో వైపుకి కూడా చక్కగా తిప్పేసుకుందాము. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని 2 సైడ్స్ ఇలా నీట్గా కలుపుకుంటూ మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసేసుకుందాము. ఇక్కడ చూసారా, ఈ విధంగా చక్కగా ఫ్రై అయింది కదా మనకి. మీకు పొడి పొడిగా కావాలనుకుంటే పొడి పొడిగా చేసుకోండి, లేదా ఇలాగే కావాలన్నా ఇలాగ పెట్టుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఇందాక మిక్సీకి పట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం, ఆ కారం కూడా యాడ్ చేసి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఈ కారం అనేది నేను కొత్త తెల్లగడ్డపాయలు తీసుకున్నానండి, అందుకే కొంచెం ముద్దలాగా అయింది. ఈ విధంగా కారం కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఒకసారి రుచి చూసుకోండి. ఉప్పు కారం ఏమైనా తగ్గింది అనిపిస్తే మరి కాస్త యాడ్ చేసేసుకోండి. ఇక్కడ చూసారా, మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకున్నాం కదా. ఒకసారి టేస్ట్ చూసుకొని ఏమైనా తగ్గుంటే యాడ్ చేసి మరో నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ వెల్లుల్లి కోడిగుడ్డు కారం రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.